తేజేశ్వర్ మర్డర్ కేసు విషయంలో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అందులో తిరుమల రావు, అదే బ్యాంక్ మేనేజర్, తల్లిని కూతుర్ని ఇద్దరిని కలిపి ఉన్నాడు కదా, ఆ పర్సన్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫారెన్ చెక్కేద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని అక్కడికి పోగానే ఆల్రెడీ ఫారెన్ పారిపోతారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఐశ్వర్యని పోలీసోళ్ళు అరెస్ట్ చేశారు. కాబట్టి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పహారా కాసి దొరకబట్టి తీసుకొచ్చి లోపలేసిర్రు. మొత్తం తిరుమల రావుని, ఈ ఐశ్వర్యని కలిపి ఇంటరాగేషన్ చేస్తే కంప్లీట్ కూపి బయటపడ్డది. 8 మంది దొరికిర్రు. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దామని పోలీసోళ్ళు అన్నారు. అండ్ ఇంటరాగేషన్‌లో తెలిసిన ఒక్కొక్క విషయాలు మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నా. అసలు ఛీ! ఈ అమ్మ ఈళ్ళేందిరా అని అన్న ఫీలింగ్ వస్తది. దాంతో పాటు ఇంత చిన్న లాజిక్ మర్చిపోయిర్రా, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యిర్రా మీరు, థూ మీ బతుకు జెడ అన్న ఫీలింగ్ వస్తది. అండ్ దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందు స్క్రోల్ చేస్తా ఉంటే ఒక వీడియో వచ్చింది. ఈ తల్లిని చంపిన కూతురు 10థ్ క్లాస్ అమ్మాయి ఉంది కదా, తేజశ్రీ. ఆ! ఆ కేసు గురించి అరే ఒక్కొక్కడికి సగం బుర్ర ఉంటదో నాకు అర్థం కాదు. ఒకతను రామ్ సరిత అని సంథింగ్ ఏదో అకౌంట్ ఉంది. అందులో వీడియో పెట్టిండు. నేను ఈ తల్లిని చంపడం తప్పని అనుకున్నాను గానీ, నాకిప్పుడు అది కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆమె ఫస్టు భార్య కాదంట. ఫస్ట్ భార్యకి పుట్టిన కూతురు పెద్దామె. సెకండ్ భార్యకి పుట్టిన కూతురు చిన్నామె. ఈమె సెకండ్ తల్లి అంట. సవితల్లి అంట. ఆమె టార్చర్ పెట్టిందట. అందుకని చెప్పి ఆమె చంపేద్దామని ఫిక్స్ అయిందట. ఆమెను ఘోరంగా టార్చర్ పెట్టిందట. ఘోరంగా చేసింది. ఒరేయ్! నీకు కేస్ అర్థం కాదా? ఆమె ఫస్ట్ భర్తకు పుట్టిన కూతుర్రా ఆమె. ఫస్ట్ భర్త చనిపోయిండు. పెళ్ళైన సంవత్సరం, 2 సంవత్సరాలకే చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె ఏజ్ 21, 22 ఏండ్లు కూడా లేవు. అందుకే అప్పుడు పెళ్లి చేసిర్రు వాళ్ళ పేరెంట్సు. ఆ తర్వాత సెకండ్ భర్తకు పుట్టిన కూతురు. తల్లి ఒకతే. సవితల్లి గాదు. అది అర్థం కాలేదు. మళ్ళీ చంపడం కరెక్టేనేమో అని నాకు కూడా అనిపిస్తుంది. అంటే చంపడం తప్పే. మనిషిని చంపడం తప్పే కానీ నాకు అట్లా అనిపిస్తుంది. ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో అని చెప్పి వీడియో చేసిండు. చేయంగానే దానికి దగ్గరగా ఒక 25,000 షేర్లు, నేను చూసే టైంకి 25,000 షేర్లున్నాయి. హాఫ్ నాలెడ్జ్ తోటి వీడియోలు పెడితే ఈ నిబ్బీలకి ఇదో ఇన్స్పిరేషన్ లెక్క ఉంటది. రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోవచ్చు, ఇలాంటి కరెంట్ అఫైర్ల మీద మాట్లాడితే అన్న ఒక ఉద్దేశంతోటి వీడియోలు చేయకండి. బాధ్యతగా చేసే ప్రయత్నం చేయర్రి. నేను ఈ విషయం మీద ఎప్పుడో మాట్లాడొచ్చు. 2 రోజుల ముందే నేను వీడియోలు చేసుకోవచ్చు. కానీ నేను చెయ్యను. ఒక రోజు ఆగిన తర్వాతనే చేస్తా గానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత చేస్తా. అట్లా చెయ్యిర్రి. అండ్ ఇట్లా మన రైట్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు దీనికి ఒక లైక్ చెయ్యిర్రి. ఎక్కువ మందికి రీచ్ అయితది. నాకు వ్యూస్ వస్తాయి, నాకు డబ్బులొస్తాయని కాదు. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే రైట్ పాయింట్. మనం ఓన్లీ జరిగిన కేస్ కాదు, దాన్ని ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, సమాజానికి ఒక పాజిటివ్ మోటివేషన్ కూడా ఇచ్చి చేస్తాం కాబట్టి, మన వీడియోలకి కొంచెం పుష్ ఉంటది. ఇలాంటి రైట్ వీడియోలు షేర్ చేయరు ఎందుకో. అవేమో ఇన్‌స్టాగ్రామ్‌లో నిబ్బీలకి అదొక మోటివేషన్. ఓహో! తల్లి టార్చర్ పెడితే చంపేయాలనా అనే ప్రతి పిల్లోడికి ఒక నిబ్బి వయసు అనేది ఉంటది ప్రతి మనిషికి. ఆ నిబ్బి వయసులో తల్లిదండ్రులు మనల్ని ఫోర్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తా ఉంటది. అది మన మంచి కోసమని ఆ ఏజ్‌లో మనం అర్థం చేసుకోలేని ఆ ఏజ్ ఉంటది. ఆ ఏజ్‌లో ఉన్నోళ్ళకి వాడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండో నాకు అర్థం కాలేదు. మీరు ఈ వీడియోని ఈ బిట్ వరకైనా మీరు షేర్ చేసుకున్నా నేనేమనా, మీరు కట్ చేసుకున్నా నేనేమనా. నేను ఎవరికీ కాపీరైట్ కూడా ఎట్టేయను. మీరు వాడుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్‌లలో పెట్టుకోవచ్చు. మీ యూట్యూబ్‌లలో పెట్టుకోరు. ఎందులోనైనా పెట్టుకోరు. నేను కాపీరైట్ ఎయ్యడయ్య. ఓకే. రైట్. సరే, ఈ తేజేశ్వర్ కేసు విషయంలో 8 మందిని లోపలేసి పోలీసు స్టైల్‌లో వాళ్ళు అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరినే పట్టిర్రు అనుకోని ఫస్ట్ ఐశ్వర్యని దొరకబట్టిర్రు. కూర్చుండబెడితే మొత్తం స్టోరీ చెప్పింది. ఆ తర్వాత తిరుమల రావుని దొరకబట్టిర్రు, లోపలేసిర్రు. ఆ తర్వాత 1 బై 1 వచ్చింది. ఏం జరిగిందంటే తేజేశ్వర్‌ని పెళ్లి చేసుకోకంటే ముందే ఎప్పుడైతే ఎంగేజ్‌మెంట్ అనుకున్నారో ఆ ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచెల్లి ఈ ఐశ్వర్య అండ్ తిరుమల రావు ప్లాన్ చేస్తా ఉన్నారు. తిరుమల రావు, ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్‌ని తప్పించుకుందామని ప్లాన్ చేశారు. దానిలో భాగంగా తిరుమల రావు భార్యకి డైరెక్ట్‌గా ఈ ఐశ్వర్యని తీసుకొని పోయి పరిచయం చేసి, ఇగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. 2019లో మనకు పెళ్లయింది కదా! ఇప్పటి వరకు పిల్లలు కాలేదు కదా! 6 ఇయర్స్ అయితుంది. సో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయితో పిల్లల్ని కంటా అనంటే, చెప్పు చీపిరి తెగుతది అని చెప్పి ఆమె రివర్స్ అయితే సప్పుడేక ఆడికెళ్ళి బయటకొచ్చారు. ఆ టైంలో వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ అమ్మాయిని చంపేద్దామని. ఎవరిని? తిరుమల రావు అనే బ్యాంక్ ఎంప్లాయీ ఫస్ట్ తన భార్యని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. అంత ఈజీగా చంపేద్దామని ప్లాన్ చేసుడేంది? ఏంది? ఇంత ఈజీగా చంపడం? ఒక మాట. అంటే దాని వెనకాల ఒక కాన్స్పిరెన్సీ థియరీ ఉంది. దానికంటే ముందే వీళ్ళకొక అనుభవం ఉంది. ఆ అనుభవం ఏందో మాట్లాడుకుందాం. ఒక బ్యాంక్ గవర్నమెంట్ సెక్టార్‌కి సంబంధించిన బ్యాంక్‌లో జాబ్ కొట్టిండు అంటే చాలా మంచిగా చదువుకున్నాడు కదా! చదువుకున్న సైకోగాడు. అంటే బగ్గ చదివితే ఉన్నమతి పోయిందన్నట్టుగా వానికి
అదే బ్యాంకులో ఇతను ఏ బ్యాంకులో అయితే మేనేజర్‌గా చేస్తున్నాడో అదే బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసే అంటే ఊడ్చే పని చేసే ఆమెతో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. ఎవరు? ఆమె పేరు సుజాత. మళ్ళీ స్టోరీ స్టార్టింగ్‌కి ఎందుకు పోయిందంటే చెప్తా. అయితే పెట్టుకున్న తర్వాత ఆమెకి ఇంటికి లోన్ కావాలని బ్యాంక్ మేనేజర్‌ని అదే బ్యాంక్‌లో పనిచేస్తున్నాను. బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడితే, సరే ఇంటికి లోనా, ఇల్లు కట్టుకోవడానికి లోనా, సరే నేను ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇంటికి రావడం కూడా స్టార్ట్ అయిందట. ఆ ఇంటికి రావడం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్ స్టార్ట్ అయితే అక్కడ తల్లితో, కూతురుతో ఇద్దరితో ఇల్లీగల్ కాంటాక్ట్ అంతా నడుస్తా ఉంటే ఈ మధ్యలో అడ్డొచ్చిన వాడే నవీన్ అనే పర్సన్ ఉన్నాడు. నవీన్ ఎవరంటే సుజాత కొడుకు, ఐశ్వర్య అన్న. ఈ ఐశ్వర్య అన్నకి బ్యాంక్ మేనేజర్‌తో వీళ్ళకి ఇద్దరికి ఉన్న ఇల్లీగల్ రిలేషన్‌షిప్ గురించి తెలిసి చాలా సార్లు గట్టిగా చెప్పిండు. వారించిండు. ఇట్లా గాదు. ఇట్లా చేయడం తప్పు అని చెప్పినా గాని వాళ్ళు వినలేదు. అండ్ సుజాతకి అలాగే ఈ బ్యాంక్ మేనేజర్‌కి ఉన్న రిలేషన్‌షిప్ గురించి తెలిసి ఇదంతా చెండాలంగా ఉందని చెప్పి చాలా సీరియస్ అయిండు. చాలా సీరియస్ అయితే అతన్ని ఏం చేసిర్రో తెలవదు గానీ మెట్ల మీదకెళ్ళి జారిపడి చచ్చిపోయిండు. ఇల్‌నెస్ వల్ల చనిపోయిండు అనేది ఒకటైతే బయటకొచ్చింది. మరి ఆ టైంలో తిరుమలరావు, ఐశ్వర్య, సుజాత కలిసి నవీన్‌ని అడ్డు తొలగించుకున్నారా అనేది ఒక పాయింట్ వస్తుంది. క్వెషన్ మార్క్ వస్తుంది. పోలీస్ వాళ్ళు మాత్రం అతనేదో ఇల్‌నెస్ వల్ల చనిపోయిండట అండి. ఇల్‌నెస్ అని అంటున్నారు. ఇల్‌నెస్ ఏముంది భయ్ మెట్ల మీదకెళ్ళి జారిపడ్డాడు అంటే, మెట్ల మీదకెళ్ళి జారిపడడానికి వీళ్ళే ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా! ఎవడు చూసిండు ఇంట్ల దీంట్ల? ఇప్పుడు ఆ నవీన్ అనే పర్సన్ చనిపోతే ఎవరన్నా కేస్ పెడితే, ఎవరన్నా అయ్యో! ఇది అనుమానాస్పద మృతి అని కేస్ పెడితే గాని అది ఇష్యూ కాదు. మరి అట్లాంటప్పుడు నవీన్ విషయంలో ఎవరు కేస్ పెట్టలేదు. ఇంట్ల దింట్ల జరిగిపోయింది. ఇల్‌నెస్ వల్ల చనిపోయిండు. అంటే ఏదో ఒక అనారోగ్య పరిస్థితి వల్ల లేదంటే ఆరోగ్యం దెబ్బతిని ఇట్లా మెట్ల మీదకెళ్ళి పడి తలకాయ పగిలి ఏదో ఒకటి జరిగి చనిపోయిండు అనేదే ఉంది తప్ప, అతను చనిపోవడానికి రైట్ రీజన్ అనేది మాత్రం ఎక్కడా లేదు. సో, తిరుమలరావు, ఐశ్వర్య, సుజాత కలిసి చేసిన ఫస్ట్ థింగ్ అది. సో, ఆ టైంలో ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి రాలేదు. ఎటువంటి పోలీస్ కేస్ కాలేదు. ఎటువంటి అనుమానం ఎవరికీ రాలేదు కాబట్టి అదే గుండె ధైర్యంతోటి వీళ్ళు మర్డర్ ఎనక మర్డర్ చేద్దామని ప్లాన్ చేశారు. సరే ఇది అయిపోయింది. ఇది ఫస్ట్ స్టోరీ కదా! సెకండ్ వాళ్ళ మిసెస్‌ని చంపేద్దాం అని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో, రిలేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు అనే పాయింట్‌తో వద్దనుకున్నారు. సారీ ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు ఓకే అనుకున్నారు? పెళ్లి దాకా కూడా ఎందుకు పోయింది అనంటే, ఈ పెళ్లి అనే టైంకి జంపు జలాని విత్ థిస్ గై ఎవరు? ఈ తిరుమల రావు తోటి ఎళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ చేసింది. ఆడిదాకా పోయిన తర్వాత వాళ్ళకొచ్చిన దుర్మార్గపు ఆలోచన ఏందంటే, పెళ్లయితే గాని అక్కడి నుంచి కొన్ని డబ్బులొస్తాయి, కొన్ని నగలొస్తాయి. అవి గూడా మనకు సపోర్ట్ అయితాయి. పెళ్లయిన తర్వాత అతన్ని అడ్డు తొలగించుకొని ఏసేసి, మనం ఆ డబ్బులు, నగలు నా దగ్గర కొన్ని పైసలున్నాయి కదా! అవన్నీ పెట్టుకొని మనం హ్యాపీగా ఫారెన్ ఎళ్ళిపోదాం. లడాక్ పోదాం, దుబాయ్ పోదాం, ఫారిన్ కంట్రీస్ ఎక్కడికన్నా పోయి బతకొచ్చు. చాలా దేశాలున్నాయి. మనం హ్యాపీగా బతకొచ్చు. మనల్ని ఎవ్వడు అడిగేటోళ్ళు లేడు అనే ఈ కాన్సెప్ట్ ఆలోచించారు. అండ్ దీనికోసం 20,00,000 బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు ఈ తిరుమలరావు. అంటే ప్రేమ ఎంత గుడ్డిదైపోయిందంటే, ప్రేమ కూడా కాదు. ఇది ఇల్లీగల్ కనెక్షన్ అనేది ఎంత గుడ్డిదైపోయిందంటే 1+1 ఆఫర్ దొరుకుతుంది ఇతనికి. అంటే 1+1 ఆఫర్‌కి బాగా ఖుషి అయిపోయాడు. అంటే ఇదేదో బాగుంది లైఫ్, ఇదే బాగుంది ఊలాలా, జింగాలాలా అన్నట్టుంది. ఇదే నేను నడిపిస్తా అని చెప్పి 20,00,000 లోన్ తీసుకున్నాడు. ఆ 20,00,000తో మనం ఫారిన్ ఎక్కడికైనా ఎళ్ళిపోదాం. అక్కడ ఏదైనా ఒకటి పని చేసుకుందాము. ఇక్కడ లోన్ ఎగ్గొట్టేసి ఎళ్ళిపోదాం. ఐపీ పెట్టి ఎళ్ళిపోయినంటే ఇంకెవడు పట్టించుకోడు మనల్ని. మనం ఎక్కడికో పోతే ఎవడికి తెలుస్తది అని చెప్పి చిన్న చిన్న కంట్రీస్ ఉంటే మనం అక్కడికి ఎళ్ళిపోవచ్చు అనేది వీళ్ళ కాన్సెప్ట్. నైస్ కాన్సెప్ట్. కొత్తగా డిజైన్ చేసుకున్నారు. వీళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎడ్యుకేటెడ్ కదా! సో, అట్లా ప్లాన్ చేసుకున్నాడు. నెక్స్ట్ పెళ్లి టైంలో ఏది బ్యాంక్ మేనేజర్ మిసెస్‌తో మాట్లాడి ఒప్పిద్దాం అని చెప్పి అటు పట్టుకొని పోయిండు కదా! ఈ గ్యాప్‌లో వాళ్ళు ఏం చేసిర్రంటే పెళ్లి టైంలో ఇటు రాకుండా పెళ్లి టైంలో ఎగ్గొట్టి హ్యాపీగా అక్కడెక్కడనో వేరే ప్లేస్ చెన్నైకి పోయిండ్రని అంటున్నారు. సో, అక్కడెక్కడికో పోయి వీళ్ళు హ్యాపీగా హనీమూన్ ట్రిప్ ఏసింది. అంటే ఇది ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఇల్లీగల్ బాండ్ అనేది నడుస్తా ఉంది. ఈళ్ళు ఎంత థిక్ బాండ్ అంటే 24 అవర్స్ వీళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ఫోన్ చేస్తా ఉంటారంట. అంటే వాట్సాప్ వీడియో కాల్ అతని పెళ్లయింది. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అర్థం కాలేదు గానీ వాట్సాప్ వీడియో కాల్ ఆఫీస్‌లో ఉన్నా గానీ వాట్సాప్ వీడియో కాల్ నడుస్తూనే ఉంటదంట. ఈ అమ్మాయితోటి కంటిన్యూగా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారట. అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు ఎవరొకరు ఫోన్ చేస్తా ఉంటారట. ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ జరిగిందేంటంటే పెళ్లి. పెటాకులయిపోయింది. పెళ్లి డేట్ కంటే ముందే ఆమె ఎళ్ళిపోయింది. పెళ్లి డేట్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఫిబ్రవరిలో జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఈ తేజేశ్వర్‌కి డౌట్ రావాలి. ఇక్కడికి కట్ జేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా తేజేశ్వర్ వద్దురా ఆమె పెళ్ళికి ముందే ఎళ్ళిపోయిందంటే ఎవరితోటో ఎళ్ళిపోయింది. మనకొద్దురా అంటే వచ్చిన తర్వాత వచ్చిందండి వయ్యారి అన్నట్టు ఈ ఐశ్వర్య తేజేశ్వర్ తోటి మాట కలిపిన విధానం ఎంత బాగుందంటే, నేను నీకోసం నిలబడతా. నా హస్బెండే నాకు ముందు. నా హస్బెండ్ జోలికెవడనొస్తే బెండు తీస్తా అన్న సెన్స్‌లో చాలా అంటే పతివ్రత శిరోమణి లెక్క మాట్లాడింది. పతివ్రత పరమాన్నం అయితే తెల్లారేదాకా సల్లారలేదనే మాటలన్నీ మాట్లాడింది. మాట్లాడేసరికి తేజేశ్వర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇట్లాంటి భార్య నాకు గావాలి. తండ్రి లేడు. యాక్చువల్లీ తండ్రి గురించి మాట్లాడాలంటే
తండ్రిని ఎప్పుడో వదిలేసి పిల్లల్ని పట్టుకొని బయటకు వచ్చేసింది. అండ్ తండ్రి చావుకు కూడా పోలేదంట. తండ్రి చచ్చిపోయిన తర్వాత 5 డేస్ తర్వాత పోయి ఆస్తి కోసం కొట్లాడిందట. వాళ్ళ బంధువులు చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఆస్తి కోసం కొట్లాడిందట. రచ్చరచ్చ చేసినట్టు గలీజ్‌దిది అని చెప్పడం. దాంతో పాటు చుట్టుపక్కలోళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ ఏందంటే, వీళ్ళు ఎవరైనా అంటే ఓయో రూమ్‌లో కైండ్ ఆఫ్ బిజినెస్ చేసేటోళ్ళు, వీళ్ళు ఎవరైనా పడుకోనాలి అనే సెన్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పడుకోబెట్టి డబ్బులు తీసుకునేటోళ్ళు. అట్లాంటోళ్ళు. అండ్ వీళ్ళకి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. తల్లికి గాని, కూతురికి గాని చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. వీళ్ళు మంచోళ్ళు కాదు. ఇది భరించలేకనే వాళ్ళ కొడుకు చనిపోయి ఉండొచ్చు. అసలు వాళ్ళ కొడుకు ఎట్లా చనిపోయిండో తెలవదు ఎవరికీ. అది సస్పెన్స్ మ్యాటర్ అని చెప్పి చుట్టుపక్కలోళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళ తండ్రి సైడ్ అంటే ఈ ఐశ్వర్య తండ్రి సైడ్ చనిపోయిన ఆయన ఉన్నాడు. ఆయన సైడ్ బంధువులు మాట్లాడుతా ఉన్నారు. ఆయన ఎట్లా చనిపోయిండో కూడా తెలవదు. అయితే ఇయన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు పెళ్ళికి ప్లాన్ చేసేసారు. ఇతన్ని చాలా బోల్తా కొట్టించే ప్రయత్నం చేసారు. ఈ గ్యాప్‌లో తేజేశ్వర్ పాపం చాలా అమాయకుడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నైస్ జెంటిల్‌మెన్, వెరీ నైస్ గై. అండ్ తను ఆర్టిస్ట్. తను డాన్సర్. బ్యూటిఫుల్ డాన్స్ మాస్టర్. తను ఒక డాన్స్ స్టూడియో రన్ చేసుకుంటూ స్టూడెంట్స్‌కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి జుంబాలు, గింబాలు నేర్పిస్తూ ఎక్సర్సైజ్ డాన్స్ నేర్పిస్తూ పిల్లలకి ఈ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ అనేది చాలా మంచిగా రన్ చేసుకుంటూ దాంతో పాటు ల్యాండ్స్ కొలిచే ప్రైవేట్ సర్వేయర్ సర్వేయింగ్ చేస్తారు కదా! కొలతలు కొలుస్తారు కదా! అట్లాంటి జాబ్ చేసుకుంటుండు. సో, ఇట్లా కొలతలు కొలిచేటోళ్ళకి సెపరేట్ డిమాండ్ ఉంటది. విలేజెస్‌లో, డిస్ట్రిక్ట్స్‌లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంటది. ఎందుకంటే అది అందరికీ వచ్చిన పని కాదు. సో, వచ్చిన వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటది. ఆ పని చేసుకుంటుండు. చాలా హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. ఫ్యామిలీ అంతా కూడా సూపర్ ఫ్యామిలీ అండ్ వెరీ నైస్ గై, జెంటిల్‌మెన్. తనని చూస్తేనే అర్థమైపోతుంది. తను ఈ అమ్మాయితో మాట్లాడిన మాటలలో కూడా, వాయిస్ కాల్‌లో కూడా మనకు అర్థమైపోతుంది. అంటే మా పేరెంట్స్ ఏం నన్ను ఇబ్బంది పెట్టరు. ఎక్స్‌ట్రా కట్నం కావాలని కూడా ఆశించరు. అని ఇతని తరపున ఆ అమ్మాయికి 4,00,000 వాల్యూ చేసే బంగారం కూడా ఇప్పించాడు. అండ్ పెళ్లి కోసం తను ఆ పెళ్లి మండపాలని అవన్నీ ఇవన్నీ చాలా ఖర్చు చేసిండు. అవన్నీ కూడా లాస్ అయిపోయారు పాపం. అయినా గాని పాపం అమ్మాయిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేకుండా ఈయన జాలి చూపించి తండ్రి లేని పిల్ల మన ఇంటికొస్తే ఒక కుటుంబాన్ని ఇచ్చినోడినైతే ప్రేమగా చూసుకుంటది. ఈ అమ్మాయి మాటలు కూడా ప్రేమగా అనిపిస్తుంది అని చెప్పి ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్న తర్వాత పెళ్లి వాళ్ళెంత వద్దన్నా గాని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగింది మే 18న పెళ్లి జరిగితే 2 రోజులలో తేజేశ్వర్‌కి విపరీతమైన కోపం వచ్చింది ఐశ్వర్య మీద. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫోన్‌లో మాట్లాడుతుంది. ఎందుకంటే అసలు వాళ్ళ ఫోన్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే పోలీసోళ్ళు చెప్పింది వింటే షాక్. ఓన్లీ పెళ్లైనప్పటి నుంచి ఈ తేజేశ్వర్ చనిపోయే గ్యాప్‌లో దాదాపు 2000 ప్లస్ 2200, 2400 సార్లు వీళ్ళు ఫోన్ మాట్లాడుకున్నారు. వాట్సాప్‌లో గాని, వాట్సాప్ వీడియో కాల్స్ గాని, నార్మల్ కాల్స్ గాని మాట్లాడుకున్నారు. అండ్ పెళ్లైన ఈ నెల రోజుల గ్యాప్‌లో 5 సార్లు ఇతన్ని కర్నూలు తీసుకుపోమని చెప్పి బండి మీద ఈమె ప్రయత్నాలు చేసింది. ఎందుకు 5 సార్లు చేసిందంటే పెళ్లైన ఎంబటే వీళ్ళసలు ఎంగేజ్‌మెంట్ నుంచే మర్డర్ చేద్దాం అన్న ప్లాన్‌లో ఉన్నారు. పెళ్లైన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఈ పార్ట్‌లో కంప్లీట్‌గా ఆహ్, పార్ట్ అయి ఉన్నది సుజాత గూడా. వీళ్ళందరూ గూడా కలిసే ఉన్నారు. అసలు నేను స్టార్టింగ్‌లో ఒక మాట అన్నా గదా! ఇంత చిన్న లాజిక్ ఎందుకు తట్టలేదు? అసలు పెళ్లెందుకు జేసుకోవాలి? ఆ 20,00,000 ఏవో తీసుకొని పరారైపోతే అయిపోద్ది గదా! పెళ్లెందుకు జేసుకోవాలి? పెళ్లి జేసి వీడిని చంపడం ఎందుకు? అసలు నువ్వు ఆ అమ్మాయితో అంటే తిరుమలరావుకి నేనేసే క్వెషన్ ఏందంటే, నువ్వు ఆ అమ్మాయితో పారిపోవాలనుకున్నావు. వాళ్ళ అమ్మ గూడా కావాలనుకున్నావు. వాళ్ళ అమ్మ, అమ్మాయిని అందరిని కలిపి బ్యాంక్‌లో టోకరా కొడుతున్నావు గదా! సార్‌కి బ్యాంక్‌లో చాలా చరిత్ర ఉందంట. బ్యాంక్‌లో అంటే దొంగ నోట్ల వ్యాపారం చేసిన చరిత్ర గూడా ఉందట. డబ్బులు లోన్‌లు తీసుకొని, కమిషన్‌లు తీసుకునే చరిత్ర గూడా ఉందట. ఇంత చరిత్ర ఉన్నోడు ఆ 20,00,000 50,00,000 అక్కడ ఇక్కడ ఏదో చేసుకొని ఒక రూ. 1,00,000 వరకు చేసుకొని ల్యాండ్స్ గూడా ఉన్నాయట. అవి గూడా అమ్మేసుకొని ఒక రూ. 1,00,000 వరకు చేసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆపి అంటే పెళ్లి ఈమె చేసుకోకుండా వేరేటోని చేసుకోకుండా ఆపి, ఈ అమ్మాయితో కలిసి నువ్వు పోతావనుకున్న పద్ధతిన ఏడికన్నా ఫారెన్‌కి ఎళ్ళిపోవచ్చు గదా! హ్యాపీగా బతకచ్చు కదా! ఆ హ్యాపీ లైఫ్‌ని బతకాలనుకుంటే వీళ్ళని చంపడం అనే కాన్సెప్ట్ లేకుంటే నువ్వు చాలా హ్యాపీగా బతికేటోడివి గదా! ఈ చావులు, కేసులు ఇవన్నీ జరిగేటివి గాదు గదా! ఆ అమ్మాయిని తీసుకుంటావు ఎళ్ళిపోతావు. ఆ అమ్మాయికి యాక్సెప్టెడ్. వాళ్ళ అమ్మకి యాక్సెప్టెడ్. ఇప్పుడు మీ మిసెస్‌ని తప్పించుకొని ఎళ్ళిపోతే అయిపోయేది. అంతే గదా! ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావని మిసెస్ బాధపడేది. కానీ ఇక్కడ ఒక మర్డర్ జేస్తే ఇప్పుడు నీ ఫ్యామిలీ సఫర్. వాళ్ళ ఫ్యామిలీ సఫర్. టోటల్‌గా ఒక 3 ఫ్యామిలీని సఫర్ చేసినోడివైనావు గదా! సింపుల్‌గా అమ్మాయిని తీసుకొని ఎళ్ళిపోతే నీ ఒక్క ఫ్యామిలీ సఫర్ అయ్యేది అయిపోయేది. దట్స్ ఇట్. ఎందుకు ఇదంతా? అంటే ఇంత చిన్న లాజిక్ ఇప్పుడు 'రాజా రఘువంశీ' కేస్‌లో గూడా సోనం రాజ్ కుష్వా అనేటోడిని లవ్ చేసింది గదా! వాడిని పెళ్లి చేసుకుంటే అయిపోతది. వాడిని పట్టుకొని ఎక్కడికైనా ఎళ్ళిపోతే అయిపోతది. ఎన్నైనా చిన్న జాబ్ చేసుకొని వాడు కూలి పనికి పోయేది. నువ్వేదో జాబ్ చేసుకొని బతికేది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి 'రాజా రఘువంశీని' పెళ్లి చేసుకొని హనీమూన్ ట్రిప్ ఏసి అక్కడ సుఫారీ మాట్లాడుకొని వాళ్ళతోటి పంపించి ఎందుకింత పెంట? అవునా కదా? చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతుర్రో నాకు అర్థమైతలేదు. నువ్వు కావాలనుకున్నోని పెళ్లి చేసుకో భయ్. భర్తల్ని చంపడం ఎందుకు? భార్యలని చంపడం ఎందుకు? ఈ పెద్ద స్కెచ్‌లు, సుపారీలు, డబ్బులు ఇయన్నెందుకు?
హై బడ్జెట్ సినిమా ఎందుకు నీకు? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుర్రు? ఇదంతా క్రూయల్‌గా ఎందుకు ఆలోచిస్తుర్రో నాకు అర్థమైతలేదు. తిరుమల రావు ఈ తేజేశ్వరిని చంపడానికి మర్డర్ ప్లాన్ చేసిండు. దీనిలో ఇంట్లోనే ఉండి పక్కలో పెళ్ళాం కాదు, పక్కలో బల్యం కూస్తున్నది అదే ఐశ్వర్య. ఐశ్వర్యకి అండ్ తేజేశ్వర్‌కి మధ్యలో ఫిజికల్‌గా ఎటువంటి జరగనీయలేదంట. ఎందుకంటే తిరుమల రావుకి అంకితం చేసింది. అక్కడ సోనం రఘువంశి కూడా రాజా రఘువంశికి ఏమి ఇయ్యలేదు. ఎందుకంటే అక్కడ రాజ్ కుష్వా గాడికి తన బాడీని అంకితం చేసింది. మరి ఈ అంకితాలు చేసుకున్నప్పుడు ఇంకోళ్ళతోటి అతుక్కోవడాలు ఎందుకు? అక్షింతలు వేయించుకోవడం ఎందుకు? ఆఖరికి వాడి శవం మీద మట్టి చల్లడం ఎందుకు? ఎందుకు ఇయన్నీ జరగడము? సరే. అయితే ఇక్కడ ఏం చేసింది? అతనితోటి ఏం ఫిజికల్ ఇంటిమసీ అట్లాంటిది ఏం లేకుండా సింపుల్‌గా ఏం చేసిందంటే తేజేశ్వర్ బైక్‌కి ఒక జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చింది. ఎట్లా ఈ అమ్మ తెలివి చూడుర్రి. ఆ తిరుమల రావు కొనిచ్చిండు. ఈ అమ్మాయి తీసుకొచ్చి బండికి పెట్టింది. అంటే ఆ బండి ఎక్కడికి పోయినా గానీ అది తిరుమల రావుకి కనబడతా ఉంటది. సో తిరుమల రావు ఏం చేసిండంటే తిరుమల రావు బ్యాంక్ ఎంప్లాయీ కదా! తన దగ్గరికి లోన్స్ కోసం వచ్చే వాళ్ళకి అంటే కొంతమంది అందులో ఎస్పెషల్లీ నగేష్ అనే పర్సన్ లోన్స్ ఇప్పించే పని కూడా చేస్తా ఉంటాడు. ఈ లోన్స్ రైట్‌గా ఉన్నా, రాంగ్‌గా ఉన్నా గానీ కొంతవరకు మేనేజ్ చేసి మేనేజర్స్ ఏం చేస్తారంటే సంతకాలు పెట్టేస్తే లోన్ వచ్చేస్తది. అంటే అక్కడ పేపర్స్ బాగున్నా, బాగాలేకపోయినా ఇప్పియొచ్చు. ఇప్పిస్తే ఏందంటే కొంత కమిషన్ అనేది వస్తది. ఇది నగేష్ చేసే పని. అంటే కమిషన్ బేరం చేస్తాడు. ఇందులో బ్రోకరేజం చేస్తాడు అన్నట్టు. ఆ బ్రోకర్ ఇతనికి బాగా క్లోజ్. అయితే ఈ నగేష్ తోటి ఏం చెప్పిండంటే నీకు ఎవ్వడి లోన్ అన్నా శాంక్షన్ చేస్తా. నీకు ఎట్లాంటి పేపర్ ఉన్నా శాంక్షన్ చేస్తా. నీకు మస్తు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉంటా బై. ఈ బ్యాంక్ నీ చేతిలో పెట్టినట్టుగా ఉంటా. నువ్వేం చేయాలి నాకు ఫేవర్ ఏందంటే తేజేశ్వర్ అనేటోని మర్డర్ చేయాలంటే అతను యెస్ అన్నాడు. యెస్ నగేష్ ఇంకో ఇద్దరితో మాట్లాడిండు. అదే పరశురామ్ అండ్ రాజేష్. వీళ్ళిద్దరితో కూడా టైఅప్ అయిపోయి టోటల్‌గా ముగ్గురు సుపారీ గ్యాంగ్‌గా తయారయ్యారు. ఈ ముగ్గురిని గైడ్ చేయడానికి తిరుమల రావు ఉన్నాడు. అండ్ తేజేశ్వర్ మూవ్‌మెంట్స్‌ని గైడ్ చేయడానికి తేజేశ్వర్ ఇంటి దగ్గరనే మోహన్ అనే ఒక పర్సన్‌ని పెట్టిండు. సో ఈ మోహన్ తేజేశ్వర్‌కి తెలుసు, ఐశ్వర్యకి కూడా తెలుసు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా అనుకోండి ఇగ. అంటే దగ్గరగా తెలిసిన అతను. సో అక్కడ మోహన్ తేజేశ్వర్ మూవ్‌మెంట్స్‌ని తిరుమల రావుకి చెప్తుంటే తిరుమల రావు జీపీఎస్ ట్రాక్‌ని ఆ లింక్‌ని ఇటు నగేష్‌కి, పరమేష్‌కి అట్నే రాజేష్‌కి వీళ్ళకి ఇచ్చిండు. వీళ్ళంతా కూడా ఎక్కడ దొరుకుతది అని చెప్పి ట్రై చేస్తారు. అట్లా 5 టైమ్స్ ట్రై చేసిర్రు. వర్కౌట్ కాలేదు. ఇక వర్కౌట్ అయితలేదని చెప్పి ప్లాన్ బిని అనుసరించారు. మీరు చూడుర్రి ఇక్కడ ముగ్గురు సుపారీ గ్యాంగ్, అక్కడ ముగ్గురు సుపారీ గ్యాంగ్. ఏది సోనం రఘువంశి, రాజా రఘువంశిని మర్డర్ చేయడానికి రాజ్ కుష్వా గాడు ముగ్గురిని పెట్టిండు. సేమ్ స్టోరీ, సేమ్ డిటో. అది ఏదో మల్టిపుల్ యూనివర్స్ అంట చూడుర్రి. మల్టీ పారలల్ యూనివర్స్. ఆ పారలల్ యూనివర్స్‌లో జరిగినట్టుగా ఉంది. అది హిందీ సినిమా, ఇది తెలుగు సినిమా అంతే. అయితే ఇక్కడ ఈళ్ళు ఏం చేశారంటే నగేష్ కొంత బ్రోకర్ అంటే ఆ బ్రోకర్‌కి ఉండే థాట్స్ ఉంటాయి చూడుర్రి. ఆ బ్రోకరిజము, దౌత్యం చేసే కెపాసిటీ. అందులో భాగంగా ఏం చేసిండంటే సింపుల్. మనము వాడు ల్యాండ్స్ కొలుస్తాడు బై తేజేశ్వరు. సో మనం ల్యాండ్ ఉన్నది. మనం ల్యాండ్ కొలవడానికి పిలిపించుకుందాం. అక్కడ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తిరుమల రావు ఈ తేజేశ్వర్‌కి ఫోన్ చేసి ఒక ల్యాండ్ ఉంది నాదే కొలవడానికి రావాలి. నువ్వు బాగా కొలుస్తావట కదా ల్యాండ్స్ అని చెప్పి ఆయన ల్యాండ్స్ కొలుస్తాడు కానీ జీవితాన్ని కొలవలేకపోయిండు. ఆడదాని మనసు లోతుని కొలవలేకపోయిండు. అది పెద్ద మైనస్ అయిపోయింది. తేజేశ్వర్ లాంటి ఎంతో మంది బలవ్వడానికి కారణం కూడా అదే. ఆడదాని మనసు లోతుని కొలవడం కష్టం. అది కొలవలేకనే ఇదంతా ఇబ్బంది జరిగింది. సో ఇక్కడ తేజేశ్వర్ పోయిండు. తేజేశ్వర్ పోయి వీళ్ళని నమ్మిండు. నగేష్ ఈ పలానా వాళ్ళంతా ల్యాండ్ ఓనర్స్ అన్నట్టుగా రెడీ అయ్యి వచ్చారు. మంచిగా వైట్ అండ్ వైట్ ఇదంతా ఈ ఇల్లీగల్ దందాలు చేసేటోళ్ళంతా కూడా కొంచెం బిల్డప్ గానే కనబడుతూ ఉంటారు మనకి. పెద్ద పెద్ద గఫా మాటలు కొడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ బ్యాచ్ లాగానే రెడీ అయ్యి ఆడ షిఫ్ట్ డిజైర్ కార్లో తేజేశ్వర్ని పికప్ చేసుకోవడానికి పోయారు. తేజేశ్వర్ని ఒక పలానా ప్లేస్లో పికప్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని ఇటు కర్నూలు సైడ్ తీసుకొని పోయారు. కర్నూలులో ఇటిక్యాల మండలం అని ఉంటుందంట. ఆ ఇటిక్యాల మండలం దగ్గరికి తీసుకొని పోయారు. ఆ తీసుకొని పోయే క్రమంలోనే కర్నూలుకి వేరు, ఇటు వేరు, అటు వేరు, అటు ఇటు తిప్పుతుంటే ఏందిది ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్తే కొలుస్తా కానీ అటు ఇటు తిప్పుతుర్రు ఏందని చెప్పి అంటే లేదు ఇక్కడనే అక్కడనే అనుకుంటూ తీసుకొని పోయారంట. 2 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత ఎవరూ లేని సిచ్యువేషన్ చూసి యాక్చువల్లీ ఆ కార్లో బ్లాక్ ఫిల్మ్ ఉండదు. మామూలుగా బ్లాక్ ఫిల్మ్ అనేది మన దగ్గర నిషేధం కదా. అయితే ఆ బ్లాక్ ఫిల్మ్‌ని అతికిచ్చారు. అండ్ తేజేశ్వర్‌ని ముందు సీట్‌లో కూర్చోబెట్టారట. అట్లా పోతుంటే వెనకాల నుంచి ఈ పరమేష్, ఈ రాజేష్ వీళ్ళు ఏం చేశారట అంటే ఈ నగేష్ ఏమో కారు నడుపుతుండు. ఏం చేశారటంటే వేట కొడవలు తీసి ముందున్న తేజేశ్వర్ గొంతుని కట్ చేశారు. కట్ చేసి దాంతో పాటుగా ఈ రాజేష్ బొత్తలో ఒక స్టాబ్ చేసిండు. అంటే పొట్టలో ఒక కత్తితోడు గుచ్చాడు. ఆ తర్వాత అట్నే కంటిన్యూగా వెనక్కి గుంజి నరకడం స్టార్ట్ చేశారు. కంప్లీట్‌గా ప్రాణాలు పోయేదాకా నరికేశారు. నరికిన తర్వాత అతన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పాతిపెట్టాలి అనేది అర్థం కాలేదు వీళ్ళకి. తిరుమలేష్‌కి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది. ఒక వెంచర్‌లో ఒక ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్‌లో పోయి పెడదాం. అక్కడైతే ఎవడు ఉండడు అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ బయటకు దిగి, తవ్వి, పాతిపెట్టి ఇవన్నీ చెయ్యాలి అనంటే కరెక్ట్‌గా లేరు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఎక్విప్‌మెంట్ కూడా లేదు. దాంతో పాటు తవ్వడానికి గాని, ఏదైనా గాని అండ్ అది డే టైమ్ కాబట్టి చాలా కష్టం. సో ఇదే గ్యాప్‌లో వీళ్ళకి చంపుతున్న టైంలో బ్లడ్ అంతా పడ్డది బట్టల మీద.
ఆ కార్‌కి గాని వాళ్ళ మీద గాని బ్లడ్ అంతా పడ్డది. వైట్ డ్రెస్‌లు ఏసుకొని పోతారు కదా! బ్లడ్ అంతా పడ్డది. సో, ఇక్కడ ఎంబటే తిరుమల రావుకి ఫోన్ చేస్తే, తిరుమల రావు అక్కడి నుంచి వచ్చి కొత్త బట్టలు వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిండు. సో, ఈళ్ళు కొత్త బట్టలు స్నానాలు చేసుకొని, కొత్త బట్టలేసుకొని ఈ శవాన్ని కవర్లలో జుట్టేసి తీసుకొని పోయి కొంచెం బరువు పెట్టేసి తీసుకొని పోయి ఈ పాణ్యం దగ్గర ఒక కాలువ ఉంటే ఆ కాలువ దగ్గర పడేసిర్రు. కాలువలో పడేసిర్రు. అక్కడి నుంచెల్లి ఎళ్ళిపోయారు. సేమ్ స్టోరీ మళ్ళీ రాజా రఘువంశిని కదా కొండలు నరికేసి సేమ్ ఒకడు నరికితే ఇంకోడొచ్చి అటాక్ చేసి తల మీద వెనకాల నరికేసి ఆ తర్వాత తీసుకొని పోయి ప్రాణాలతో ఉండంగానే ఈ లోయలో పడేసినట్టు సేమ్ ఇక్కడ కూడా కాలువలో పడేసిర్రు. ఎళ్ళిపోయారు. ఇక్కడ కూడా లాజిక్ మిస్ అయ్యారు. కాలువలో పడేస్తే శవం నైట్‌కి నైట్ ఉబ్బుతది. నెక్స్ట్ డే మార్నింగ్ పైకి లేస్తది. గొర్రెలు కాయడానికి పోయిన ఒక అతను అది చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఎవరో అనుమానాస్పద మృతి కాబట్టి పోలీసులు వచ్చి చెక్ చేస్తే తేజేశ్వర్ చెయ్యి మీద అమ్మ అనే టాటూ ఉంటదంట. ఆ టాటూని చూసి మిస్సింగ్ కేస్ ఆల్రెడీ అంటే జూన్ 17 నాడు కనబడకుండా పోయింది కాబట్టి మిస్సింగ్ కేస్ అయింది. ఆ తర్వాత ఎంబటే మిస్సింగ్ కేస్ పెట్టడం కూడా చూడుర్రి. జూన్ 17 నాడు తేజేశ్వర్ కనబడకుండా పోయిండు. నెక్స్ట్ డే పోలీసోళ్ళ దగ్గరికి పోయి పెళ్ళైన నెలకబ్బా కరెక్ట్‌గా. నెక్స్ట్ డే పోలీసోళ్ళ దగ్గరికి పోయి జూన్ 18 రోజు తేజేశ్వర్ వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ కేస్ ఎవరి మీద పెట్టారో తెలుసా? మాకు ఈ అమ్మాయి మీద అనుమానం ఉంది. ఐశ్వర్య మీద అనుమానం ఉంది. మావాడు కనబడతలేడని కేసు పెట్టారు. అంటే ఈ నెల రోజులలో వాళ్ళకి సినిమా చూపించింది. కంప్లీట్‌గా ఆ అమ్మాయి గురించి అర్థమైపోయింది. తేజేశ్వర్ పాపం బకరాయిండు. తేజేశ్వర్‌ని వాళ్ళ అక్క గాని, వాళ్ళ అన్న గాని, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ నాన్న గాని బతిలాడిరంట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు తేడా కొడుతుంది. కానీ అతను నమ్మిండు. నమ్మిండు. అమాయకుడు చనిపోయాడు. నూకలు లేవబ్బా! నిజంగా చెప్తున్నా. అక్కడ సోనంని చూస్తుంటే సోనంని పెళ్లి చేసుకునే టైంలో తను కంప్లీట్‌గా రివర్స్‌గా మాట్లాడుతుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఏది పడితే అది చేస్తుంది. అసలు తన మూవ్‌మెంట్ చూస్తే తను అర్థం చేసుకునేది ఉండే. ఏం చెప్తారు అప్పుడు పాపం పెళ్లి అంటే కొంచెం భయంగా అనిపించింది అమ్మాయికి, ఇబ్బందిగా అనిపించింది అని ఇట్లాంటి మాయమాటలు చెప్పేసరికి అవునేమో ఇబ్బంది పడుతుందేమో అని అనుకుంటాం అరేంజ్ మ్యారేజ్‌లో. కానీ తన నేచర్ ఏందో అది అసలు పెళ్లి వీడియోలు చూస్తుంటే పెళ్లి ప్రమాణాలు చేయమన్నా గాని సోనం చేయలేదు. ఇక్కడ కూడా హింట్స్ ఉన్నాయి. కానీ అర్థం చేసుకోలేకపోయారు ఆ టైంలో. పాపం అనిపిస్తుందబ్బా! వాళ్ళిద్దరిని తలుచుకుంటుంటే. ఇద్దరు చాలా నైస్ గైస్. ఇద్దరు చాలా మంచోళ్ళు. జీవితంలో ఏదో ఒకటి సాధించే ఉద్దేశంలో సాధించిన వాళ్ళు. అయినా గాని ఇలాంటి రాక్షసుల చేతుల్లో వీళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల చనిపోవాల్సొచ్చింది. క్రూరంగా, హేయంగా. ఈ తిరుమలరావు దగ్గర, ఈ ఐశ్వర్య దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉంది వీళ్ళకి. యాక్చువల్లీ చంపడం కూడా అనుకోలేదు. వీళ్ళు ఏమనుకున్నారట అంటే ఆషాఢ మాసం వస్తది కదా! ఆషాఢ మాసం రాంగానే ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండదు. అత్త మొహం చూడొద్దు అని చెప్పి ఇంటికి పంపిస్తారు. పంపియంగానే మనం అక్కడి నుంచి అక్కడికి లడకెళ్ళిపోదాం అని అనుకున్నారంట. ఈ గ్యాప్‌లో చంపడం ఎందుకు ప్లాన్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అండ్ చంపితే దొరికిపోతాం కదా! ఆల్రెడీ ఈ కేసు సోనం రఘువంశీ, రాజా రఘువంశీ కేసులో దొరికిపోయింది కదా! అని ఆ కేసు జరుగుతున్న టైంలో వీళ్ళ డిస్కషన్ అట. అంటే మనం దొరకము. మనం అంతా అట్లా ప్లాన్ చేయం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాం అని చెప్పి డిస్కషన్ చేశారు. ఇఫ్ ఇన్ కేసు మన శవాన్ని దాచిపెట్టిన తర్వాత కూడా అంటే ఎక్కడో ఒక చోట డంప్ చేస్తాం కదా! అక్కడి నుంచి దొరికిన కేస్ ఫినిష్ అయ్యే లోపు ఎవరు దొంగ అని తెలుసుకునే లోపు మనం ఈజీగా ఎస్కేప్ కావచ్చు అని చెప్పి తిరుమలరావు స్కెచ్ చేసిండట. అంటే వీళ్ళ ధైర్యం ఏందంటే నాకేమనిపిస్తుందంటే ఇది ప్రూఫ్‌లు ఉన్నాయని కాదు. నాకు తెలిసి ఈ నవీన్ విషయంలో వీళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చుండొచ్చు. నవీన్ విషయంలో మనం దొరకలేదు కాబట్టి ఇప్పుడు కూడా దొరకము. నవీన్ అంటే ఎవరు గుర్తుంది కదా! ఐశ్వర్య వాళ్ళ బ్రదర్. ఆ బ్రదర్ విషయంలో దొరకలేదు కాబట్టి అనే కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. అదే వీళ్ళ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ కావచ్చని నేను అనుకుంటున్నా. సో మేబీ అదే కాన్ఫిడెన్స్‌తో మనం దొరకము. మనం ఈజీగా తప్పించుకోవచ్చు అనే పాయింట్‌లో ఉన్నారు. దొరికినా మనమని తెలిసే లోపు శవం దొరికినా మనమని తెలిసే లోపు మనం దేశం దాటిపోతాము. హ్యాపీగా సెటిల్ అయితాం. అసలు దేశం దాటిపోదాం అనుకున్నోళ్ళు, పారిపోదాం అనుకున్నోళ్ళు మర్డర్ చేయాలనుకోవడం ఎందుకు? పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి పుట్టింటికి పోయి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! ఒక మనిషి ప్రాణం తీయడం ఎందుకు? అసలు అర్థమైతలేదబ్బా వీళ్ళ లాజిక్‌లు ఏందో అంటే మర్డర్ చేయాలన్న కసి, కోరిక ఇదేమన్నా ఉంటుందా? అంటే మనం చూస్తున్న కంటెంట్ ఇప్పుడు మనం 'పుష్ప' సినిమా చూస్తాం భయ్. 'పుష్ప'లో ఏం చేస్తాడు? స్మగ్లింగ్ చేస్తాడు. 'పుష్ప' హీరో అయితాడు. స్మగ్లింగ్ చేసుడు హీరోయిజం అన్నట్టుగా చూపిస్తారు. ఇటు సోషల్ మీడియాలో చూస్తంటే ఈ దిక్కుమాలిన అంటే ఒక డాష్ పోరీస్ అనే ఒక కంటెంట్ ఉంటది. అట్నే కొంతమంది ఉంటారు. అంటే వల్గర్ కంటెంటే ఈ సూపర్ కంటెంట్ అన్నట్టుగా చేస్తా ఉంటారు. అట్లాంటి కంటెంట్ చూస్తున్న నిబ్బిలకు అదొక మోటివేషన్. ఇట్లాంటి కంటెంట్‌లు చూస్తున్న అంటే క్రూరత్వం, రాక్షసత్వం ఇట్లాంటియన్నీ ఈ కంటెంట్‌గా కనబడుతున్న రోజుల్లో ఇప్పుడు చూడుర్రి ఈ ప్రతి హీరో మాస్ హీరో కావడానికి ట్రై చేస్తాడు. అంటే మాస్ హీరో అంటే 100 మందిని చంపుతాడు, 1,00,000 మందిని చంపుతాడు. సంపుడే ఉంటది. ఈ సంపుడు అనేది చాలా సింపుల్ అన్నట్టుగా కనబడతా ఉంది. అంతా ఇదేందో మార్కో అని వచ్చింది. మార్కో మొత్తం సినిమా అంతా సంపుడే. సంపుడు తప్ప ఇంకేం లేదు.
ఆ సినిమాలు మన ఫ్యామిలీతో పాటు చూస్తున్నాం చూడు, అదో పెద్ద దరిద్రం. మనకు దరిద్రమైన కంటెంట్ వస్తే ఇదివరకు టీవీలో అట్లాంటిది వస్తే టీవీ బంద్ చేసేటోళ్ళు. అట్లాంటి సినిమా వస్తున్నా కళ్ళు మూసేటోళ్ళు. అట్లాంటి సీన్ రక్తపాతం చూపించకపోయేటోళ్ళయ్యా. ఇప్పుడంతా రక్తపాతం. ఇంత నరకుడు ఎట్లా, సంపుడు ఎట్లా గవే చూపిస్తారు. ఇంకేడ దరిద్రం. ఆ కంటెంట్ కూడా చెడగొడుతుంది. నిజం చెప్తున్నా, కంటెంట్ చెడగొడుతుందంటే కంటెంట్ మా హీరో కంటెంట్ సూపర్, మా హీరో నీ హీరో కోసం బతుకున్నావు సాగు. నీ హీరో వద్దులే, నాకు కోపం వస్తుంది హీరోల గురించి మాట్లాడాలంటే. వాడు 1000 కోట్లు సంపాదిస్తాడు, నువ్వు వాడిని సంకనాకుతాను అంతే. ఈ హీరోల ఫ్యాన్ల గురించి చెప్తున్నా. నీకు నువ్వు ఫ్యాన్ కాదు, ఎప్పటికీ హీరోలకు ఫ్యాన్ కాదు. వాని సంఖ్య నాకు, క్రికెటర్ల సంఖ్య నాకు, హీరోల సంఖ్య నాకు, నీ జీవితం అంతా వాళ్ళ సంఖ్య నాకుతా ఉండు. వాళ్ళ సంఖ్య అమృతం నీకు. రైట్. ఇక ఇక్కడ నుంచి కేసులో ట్విస్టులు ఉంటాయి. అంటే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు అనేది పోలీసు వాళ్ళు చెప్పారు అనమాట. ఆ ట్విస్టులు చూస్తే మీరు షాక్ అవుతారు. తిరుమల రావు, ఐశ్వర్య వీళ్ళిద్దరి కోసం, వీళ్ళిద్దరి ఇంటిమసీ, వీళ్ళిద్దరి ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యి తరతరాలు సాగడానికి కోసం వీళ్ళిద్దరు తేజస్విని చంపడానికి ప్లాన్ చేశారు. ఇందులో సుజాత కూడా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే సుజాతకి తిరుమల రావుకున్న అవినాభావ తొడ సంబంధం. ఈ తొడ సంబంధంతో ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు ముగ్గురు కదా, వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేయడానికి ఆ బ్రోకర్ నగేష్, ఏది లోన్ల కోసం అని చెప్పి ఎన్ని లోన్స్ అంటే అన్ని లోన్స్ ఇస్తా, నేను సంతకాలు పెట్టేస్తా అన్నాడు కాబట్టి నగేష్ మాట్లాడిన రాజేష్, పరమేష్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఎక్కడికి ఎవరు ఎటుపోతున్నారు, తేజేశ్వర్ వస్తుండా పోతుండా ఎటుపోతుండా ఇవన్నీ కనుక్కొని చెప్పడానికి ఏజెంట్గా ఉన్న మోహన్ ఉన్నాడు డబ్బుల కోసం. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారా? ఇదంతా జరిగిన తర్వాత కొడుకును తప్పించడానికి రిటైర్డ్ కానిస్టేబుల్ తిరుమలరావు ఫాదర్ రిటైర్డ్ కానిస్టేబుల్ అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. నా కొడుకు ఏం శిక్ష పడద్దంటే ఏం చేయాలి, అరే నువ్వు దేశం దాటిపోతే ఎవ్వరం పట్టుకోలేమురా, నువ్వు దేశం దాటి పోవాలి, నువ్వు అదంతా ఎవ్వరికి చెప్పకు, ఏడ బయట పెట్టకు, చక్కగా నువ్వు ఏం చేస్తావు అంటే అమ్మాయిని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పో, అక్కడ నుంచి అక్కడికి నువ్వు లడాక్ పోయినామంటే కథం నిన్ను ఎవడు పట్టుకుంటాడు, అక్కడ నుంచి ఎటన్న పో, ఎక్కడి నుంచి ఏదైనా చిన్న దేశంలో పోయి హ్యాపీగా బతుకు అని చెప్పిండు. సో ఈ కేసులో ఇంకొక క్రూయల్ నిందితుడు గవర్నమెంట్ అఫీషియల్గా రిటైర్ అయిన పోలీస్ కానిస్టేబుల్. ఆ పోలీస్ తెలివి వాడి తప్పించుకునే మార్గాలు చెప్తున్న తండ్రి. అంటే పెంపకంలో కూడా ఎంత తప్పని చూడండి. ఇప్పుడు తిరుమలరావు వాళ్ళ అన్న ఏం చెప్తాడు, మావాడు బుద్ధిమంతుడు, మావాడు నీతిమంతుడు, మావాడికి ఏం తెలియదు అని చెప్తాడు. చూస్తే తండ్రి కూడా ఇన్వాల్వ్ అయినాడు. ఇప్పుడు గట్టిగా ఆరాధిస్తే అన్న కూడా ఇన్వాల్వ్ అయిందా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక చెప్పుర్రి, ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, రిటైర్డ్ అయిన పర్సన్ కూడా ఉన్నాడు. అతను కొడుకు తప్పు చేసిండు, తప్పు చేయకుండా ఉండడానికి చూడాలి, తప్పు చేస్తే 2 తలగీయాలి. అసలు అట్లాంటి తప్పు చేసినప్పుడు ఆల్రెడీ పెళ్ళైంది, కోడలు ఉంది, ఆయన కూడా ఉండొచ్చు, నాకు మనవడో మనవరాలు రావాలంటే వీడు ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా అని ఉండొచ్చేమో ముసలాయనకి. ఆయన కొడుకుని ఒకటి మర్డర్ చేసిన తర్వాత ఆ మర్డర్ నుంచి తప్పించుకొని పోవాలంటే ఎట్లా పోవాలని చెప్పి చెప్పిండంటే చూడరు. ఇది కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉన్న పర్సన్స్. ఇందులో A1 A2 కింద ఈ ఐశ్వర్య అండ్ తిరుమలరావు నుంచితే A3 A4 A5 ఈ కింద నాగేష్ వీళ్ళందరూ చంపిన వాళ్ళు, డైరెక్ట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండానే క్రైమ్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన సుజాత అండ్ క్రైమ్ చేసిన వాడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన తిరుమలరావు ఫాదర్ వీళ్ళందరూ కూడా లోపల తీసుకున్నారు. ఉతుకడం అంటే వాళ్ళ స్టైల్, పోలీస్ స్టైల్లో ఏం చేయాలో చేసి నిజాలను బయట పెట్టే ప్రయత్నం చేసిరు. ఇంకా 6 నెలల లోపు వీళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. పాపం వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు దొంగలు దొరకబడతారు, తీసుకుపోతారు, జడ్జి ముందు నిలబడతారు. జడ్జిలు ఏం చేస్తారంటే ఈ జడ్జిమెంట్కి పోయే గ్యాప్లో బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ తర్వాత 3 నెలలు బయట తిరుగుతారు. ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి 1-2 సంవత్సరాలు శిక్ష పడుతుంది. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కూడా మంచితనం మీద సంక్రాంతికో, దసరాకో కాదు కానీ 15 ఆగస్టుకో 26 జనవరికో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు బయటకి. ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ దర్జాగా చేసే క్రైములు చేస్తూ ఉంటాడు. వాడి లైఫ్ వాడు హ్యాపీగా ఉంటాడు. చనిపోయిన దగ్గర ఉంటాడు. చట్టాలు గట్టిగా కావాలి, గట్టిగా కాకపోతే ఇలాంటివి ఇలానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఈ 8 మంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష లాంటివి పడితే అప్పుడు భయం పుట్టుకొస్తుంది. ఇలాంటివి చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 స్ట్రిక్ట్గా ఎంత పనిష్మెంట్ ఉండాలంటే ఆ పనిష్మెంట్ చూస్తే బయటోడికి ఇట్లాంటి మర్డర్లు చేయాలని చుచ్చు గారిపోవాలి. అట్లాంటి శిక్షలు పడ్డ రోజు మాత్రమే. అండ్ విపరీతమైన గలీజ్ కంటెంట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా లోపల వారేయాలబ్బా. వాళ్ళ వల్ల వీళ్ళంతా మోటివ్ అవుతున్నారు. వీళ్ళు ఇలాంటి తప్పులు చేయడానికి అంటే రెడీగా అలాంటి కంటెంట్ల వల్ల ఇలాంటి థాట్స్, ఇలాంటి బ్రెయిన్స్ తయారవుతున్నాయి. కాబట్టి పిచ్చి కంటెంట్స్ మీద ఖచ్చితంగా నిషేధం రావాలి. ఇండియాలో మార్పులు జరగాలి, చాలా జరగాలి. ఇది ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసిన అనుకుంటున్నా.
అండ్ ఇలాంటివి జరగకూడదు అని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని ఎక్కువ మంది చూడాలి అంటే, రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ చేయండి. ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, గంట కొట్టండి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఉంటా. టేక్ కేర్.